అంటే సహజమైనటువంటి సంపద, చాలా వనరులు, రత్నరాసులు అన్నీ భారతదేశంలో ఉన్నాయి. ఆ రోజుల్లో ఈ బ్యాంక్స్, లాకర్స్ ఇవన్నీ లేవు కదా నాన్న. అందుకని ఏం చేసేవారు, మనకున్న రత్నరాసుల్ని గుళ్ళల్లో, దేవాలయాల్లో పెట్టేవారు. కింద పెట్టేవారనమాట. భూమిలో లంకెల బిందెలు దొరికాయని మనం అంటాం చూడు, భూమిలోనే పెట్టుకునేవారు. అలా రత్నరాసులన్నీ కూడా దేవాలయాల్లో పెట్టేవారు. అందుకని ఎక్కువగా దేవాలయాల మీద దాడి చేశారు. మన దగ్గర దోచుకున్న సొమ్ముతో వాళ్ళ దేశాలన్నీ బాగు చేసుకున్నారు. ఈ మన భారతదేశం మీద విదేశీ దండయాత్రలు, దురాక్రమణలు ఇవాళవి కాదు, అనాదిగా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో, మనం ఎప్పుడు పుట్టకముందు, మన పూర్వీకులు కూడా పుట్టకముందు. అంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఆ దురాక్రమణల వల్ల మన జాతి ఎంతగా విచ్ఛిన్నమైపోతూ వచ్చిందో, మన సంస్కృతి ఎంతగా దెబ్బతింటూ వచ్చిందో మనం గమనించుకోవాలి. అయితే ఆంగ్లేయుల వరకు జరిగిన దురాక్రమణ తీరు వేరు. ఏమిటంటే వాళ్ళు మన సంస్కృతిని భౌతికంగా దెబ్బతీశారు. గుడి గోపురాలని ధ్వంసం చేశారు. విగ్రహాలని, శిల్పాలని వికృత స్థితిలో నిలబెట్టారు. అదొక పద్ధతి. ఆంగ్లేయులు ఏం చేశారు, మన సంస్కృతిని మానసికంగా దెబ్బతీశారు. అంటే భారతీయ సంస్కృతి నుండి భారతీయుడిని శాశ్వతంగా వేరు చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. అర్థమైందా నీకు? భారతీయ సంస్కృతి నుండి భారతీయుడిని అసలు శాశ్వతంగా వేరు చేయాలనే ప్రయత్నం వాళ్ళది. ఇప్పటికీ జరుగుతూనే ఉంది. మన వాళ్ళు అర్థం చేసుకుని చావడంలా. అది ఎంత దారుణం అంటే అమ్మా, మన వేదాలు, మన ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఏదో ప్రాకృత జనులు పాడిన పాటలు అన్నారు, పిచ్చుకోతలు అన్నారు, పురాణ ఇతిహాసాలు ఇవన్నీ కూడా కల్పించినటువంటి కథలన్న అనుమానాన్ని కూడా ప్రజల్లో రేకెత్తిచ్చారు వీళ్ళే. నిజమే, ఎందుకంటే మనం చదవం కదా. మన సీతారాముల గురించి, మన శ్రీకృష్ణుడి గురించి, మన గోపికల గురించి, పాండవుల గురించి, ద్రౌపది గురించి రకరకాలైనటువంటి భ్రమలతోనూ నెగిటివ్గా చెప్పడం మొదలు పెడితే, మన వాళ్ళు దాని లోతు తెలియకపోవడం వల్ల, శాస్త్రాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయకపోవడం వల్ల, నిజమేనేమో, వాళ్ళు చెప్పిందే కరెక్టేమో అనే భ్రమలో మనల్ని పెట్టేశారు. అంటే భారతీయుడు తన సంస్కృతిని తానే అవమానించేటట్లుగా. అర్థమైందా నీకు? ఒక 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 పథకాన్ని నడిపించారు. మనకు మనమే అవమానించుకుని అనుమానించేటట్టుగా. భారతదేశంలోనే భారతీయతకి ఎంత చోటు ఉండదా అన్న స్థితికి తీసుకొచ్చేశారు. అందుకే నేను ఎప్పుడు మాస్టర్ గారి గురించి చెప్తాను కదా, ఈ పరిస్థితినంతా మన మాస్టర్ గారు గమనించి ఈ సనాతన ధర్మం యొక్క విలువలని, దాని ఔన్నత్యాన్ని నేటి యుగానికి తగిన విధంగా, దానికి తగిన విధంగా శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో వివరించి చెప్పారు ఆయన. అందుకనే పాశ్చాత్య దేశాల వారు కూడా మాస్టర్ ఈకే గారి ముందు చతికిల పడిపోయారు. అంత సమన్వయాన్ని అద్భుతంగా అందించారు ఆయన. అలా ఆయన చెప్పినటువంటి వివరణ వల్ల ఈ తెల్లవాళ్ళు సృష్టించినటువంటి, వదిలిపెట్టినటువంటి అపోహలన్నీ కూడా పటాపంచలైపోయాయి. అందుకే ఆయన అనేవారు, నేను చేస్తున్నది విదేశీ పర్యటన కాదు, నేను చేస్తున్నది భూప్రదక్షిణం అన్నారు ఆయన. అంతగా కృషి చేశారు ఆయన.